వైల్ ఇంటరాక్టింగ్ విత్ సత్యదేవ్ అండ్ అలీ ధనంజయ్, వాళ్ళు చెప్పింది ఏంటంటే దెర్ ఈస్ ఎ గ్రే షేడ్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం అని చెప్పేసి చెప్పారు. అంటే ఒక కొంచెం అంటే దెర్ విల్ బి అ రీజన్, ఆ రీజన్తో పాటు ఒక గ్రే షేడ్ ఉంటుంది ఒక క్యారెక్టర్కి. సో ఇట్లా ఒక గ్రే షేడ్ డీల్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే ద పర్సన్ షుడెంట్ బి రైషియస్ ఇన్ దేర్ పర్స్పెక్టివ్, కానీ ఒక ఆపోజిట్ పర్సన్ పర్స్పెక్టివ్లో దే ఆర్ డూయింగ్ ఎ రాంగ్ థింగ్ అని చూపిస్తారు కదా. సో వీటికి పే ఆఫ్స్ రాస్తున్నప్పుడు ఒక్కొక్క ఎవ్రీ క్యారెక్టర్ విల్ హ్యావ్ ఎ పే ఆఫ్, లైక్ సత్యదేవ్, డాలి ధనంజయ్, ప్రియా భవానీ శంకర్, ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఎ ప్రాపర్ పే ఆఫ్ ఫర్ ద రోల్ కదా. సో ఎథికల్గా ఎంతవరకు దాన్ని సపోర్ట్ చేస్తారు, లైక్ దే గ్రే షేడ్ పే ఆఫ్ అనేది, అట్ ద సేమ్ టైం సినిమాటిక్గా అది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ అది ఎపిక్ల పురాణం ఇది దాంట్లోనే ఉంది. తమిళ్లో చెప్పాలంటే మీకు ఏది సరైన మీకు సరైన అని అనుకుంటారో అదే సరి, అదే ధర్మం అని ఒక ఇదే ఉంది అక్కడ. సో ఇక్కడ గ్రే అన్నది నేను సినిమాటిక్ కోసం ఓకే, రియల్ లైఫ్లో గ్రే అన్నది డెఫినెట్గా దే హ్యావ్ వన్ గుడ్ రీజన్ అండ్ ఎవ్రీథింగ్, వీ విల్ ఫీల్ ద కాన్సిక్వెన్సెస్ ఫర్ దట్ గ్రే క్యారెక్టర్, డెఫినెట్గా అది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ గ్రే షేడ్ సినిమా కోసం నేను మారల్ స్టాండే ముందుకు పెట్టాను, ఎథికల్ స్టాండర్డ్ని వెనక పెట్టాను. మారలీ విచ్ వన్ ఇస్ రైట్ అన్నది ఇంపార్టెంట్ ఆ క్యారెక్టర్స్కి. సో అదే డ్రైవ్ చేస్తుంది. ఎథికలీ రైట్ రాంగ్ అన్నది ఈ మూవీలో ఒక క్యారెక్టర్ చేస్తుంది, అది ధనా క్యారెక్టర్. ఎథికలీ హీ హ్యాస్ ప్రిన్సిపల్స్ అండ్ హీ హ్యాస్ టు ఫాలో దట్ అనే ఒక క్యారెక్టర్. ఎథికలీ హీఈస్ మారల్ బేస్డ్ పర్సన్. సో అందుకే గ్రే షేడ్ అది పే ఆఫ్ ఆ జడ్జ్మెంట్. ఇలా చెయ్యాలి అని నేను చెప్పలేదు, ఇలా చేస్తే తప్పులేదు అని నేను చెప్పలేదు, కానీ అది రీజన్ రియల్గా అది మంచి రీజన్ అంటే అది మంచిదో చెడో వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్, దట్ ఈస్ వెరీ గుడ్. బికాజ్ ఒక ఇది ఉంది, స్టోరీ ఉంది. వన్ గై వాజ్ జస్ట్ చేసింగ్, వన్ బుచ్చర్ వాజ్ చేసింగ్ అ కౌ అండ్ ఇట్ వాజ్ జస్ట్ రన్నింగ్ ఇన్ రైట్ లెఫ్ట్ అని ఒక స్ట్రీట్ గల్లీ వెళ్ళింది. ఒక ఆవు కౌ జస్ట్ వెంట్ ఇన్ టు ద రైట్ సైడ్. బుచ్చర్ వాజ్ జస్ట్ రన్నింగ్ అండ్ ఇట్ వాజ్ ఇన్ గాంధీస్ బయోగ్రఫీ ఐ థింక్. సో గాంధీ వాజ్ దేర్ ఫర్ ఎగ్జాంపుల్. గాంధీ పెట్టి ఈ స్టోరీ చెప్పారు. సో దట్ బుచ్చర్ కేమ్ టు గాంధీ అండ్ హీ వాస్ ఆస్కింగ్ ఏ సైడ్ వెళ్ళింది అని. గాంధీ ఈజ్ అ వెరీ ట్రూత్ఫుల్ గై, హీ విల్ నెవర్ లై. సో నిజం చెప్తే ఆ మావు అంతే చచ్చిపోతుంది, అబద్ధం చెప్తే మారల్ ఏం చేస్తారు గాంధీ. అది గాంధీ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో అలాంటి ఆ మూడ్లో ఇప్పుడు క్యారెక్టర్ పెట్టి ఇప్పుడు అక్కడ మీరు ఉంటే ఏం చెప్తారు, యూ హ్యావ్ టు సేవ్ ద కౌ, అదే కదా. అది ఇప్పుడు మారల్లీ ఐ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్, ఎథికలీ ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్ అంటే అంతే. ఇది పెట్టి నేను రాస్తాను. ఇది గుడ్ ఎగ్జాంపుల్. సో బేసికలీ దిస్ గ్రే క్యారెక్టర్స్ గ్రోన్ ఫ్రమ్ అజిత్ అని చెప్పొచ్చు, బికాస్ ఆఫ్టర్ హీమ్ ప్లేయింగ్ ద బ్యాడీ ఇన్ మంకత, సో ద హోల్ సినారియో చేంజ్డ్. అప్పటిదాకా హీరోని అంటే రాముడు లైక్ హీరో ఇస్ అ గుడ్ గా అన్నట్లుగానే చూసిన వాళ్ళు, హీరో కెన్ బి బ్యాడ్, హీరో కెన్ బి గ్రే, హీరో కెన్ బి సెల్ఫిష్ అన్నట్లుగా హీ మేనేజ్డ్ దట్. సో ఆఫ్టర్ దట్ తెలుగులో కూడా చాలా మూవీస్ వచ్చాయి, బట్ మంగత స్టిల్ స్టాండ్స్ టాల్ విత్ దట్ స్పెసిఫిక్ క్యారెక్టరైజేషన్. సో మీరు ఇప్పుడు చెప్తుంటే లైక్ ఓకే, ఈవెన్ హీ హ్యాడ్ ఎ పాయింట్, లైక్ హీ హ్యాడ్ టు గెట్ ద మనీ కాబట్టి ఇట్లా ఉంది. ఇప్పుడు ప్యూర్ వైట్ అని ఇప్పుడు అందరికీ అన్ని హ్యూమన్స్కి ఫ్లాస్ ఉంది, అది ఆఫ్ కోర్స్ ఎస్, సిచ్యువేషన్ బట్టి మనం అబద్ధం కూడా చెప్పొచ్చు, అది సరి తప్పు అని వీ కెనాట్ జడ్జ్ ఇట్. సో అలాగే గ్రే క్యారెక్టర్స్ని అందరికీ ఆడియన్స్ యాక్చువల్గా యాంటీ హీరోస్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అది బికాస్ దే వాంటెడ్ టు సీ దేర్, బికాజ్ అదే శంకర్ సార్ మూవీలో అదే జరుగుతుంది. కామన్ మ్యాన్ ఆడియన్స్ ఏం అడుగుతున్నారో అది ఆ క్యారెక్టర్ చేస్తుంది. సో అందుకే మనం ఓకే అప్రిషియేట్ చేసి ఓకే బాగుంది అంటున్నాము. అలాగే ఇది డిజైన్ చేస్తాము అది.